తెలంగాణలో మరో 2 రోజుల పాటు వర్షాలు. 10 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్. మరో 20 జిల్లాలకు ఎల్లో అలర్ట్. రెడ్ అలర్ట్ ప్రకటించిన 4 జిల్లాల్లో స్కూళ్లకు సెలవులు. భారీ వర్షాల నేపథ్యంలో విద్యాశాఖ నిర్ణయం. అప్రమత్తంగా ఉండాలంటూ సూచన. వరద ప్రభావిత జిల్లాల్లో రేవంత్ ఏరియల్ సర్వే. మెదక్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటన. ముంపు ప్రాంతాల్ని పరిశీలించనున్న సీఎం. నిర్మల్ జిల్లాకు వరద ముప్పు. జల దిగ్బంధంలో 6 కాలనీలు. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్. నీట మునిగిన కామారెడ్డి. పెద్ద చెరువు పొంగి కాలనీల్లోకి నీరు. దోమకొండలో కారు సహా 2 వ్యక్తులు గల్లంతు. కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో భారీ వర్షాలు. రాజంపేటలో 42 సెంటీమీటర్ల వర్షపాతం. 500 మందిని కాపాడిన ఎన్డీఆర్ఎఫ్. ఈ వరల్డ్ ఐవీఎఫ్ డే ఓఎస్ఎస్ వీల్ ఆఫ్ హోప్ తిప్పండి. ఫ్రీ ఐవీఎఫ్ గెలుచుకోండి. 100 ఏళ్ల చరిత్రలో పోచారంకి భారీ వరద. కెపాసిటీ 70,000 క్యూసెక్కులు. 1,60,000 క్యూసెక్కుల ప్రవాహం. జల దిగ్బంధంలో కామారెడ్డి గిరిజన హాస్టల్. బిక్కుబిక్కుమంటూ గడిపిన విద్యార్థులు సురక్షిత ప్రాంతాలకు తరలించిన రెస్క్యూ టీం. మెదక్ జిల్లాలో భారీ వానలు. పసుపులేటి వాగు ఉప్పొంగి నీట మునిగిన సబ్స్టేషన్. అనేక ప్రాంతాల్లో నిలిచిపోయిన విద్యుత్ సరఫరా. జల దిగ్బంధంలో మెదక్ ఏడుపాయల ఆలయం. ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీరు. రాజగోపురంలో అమ్మవారి విగ్రహానికి పూజలు. మెదక్ జిల్లాలో పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు. భారీ వరదతో రాకపోకలకు తీవ్ర అంతరాయం. జేసీబీ, ట్రాక్టర్ సహాయంతో అంత్యక్రియల నిర్వహణ. భూపాలపల్లి జిల్లాలో ఎడతెరిపి లేని వాన. ఓపెన్ కాస్ట్ గనుల్లోకి చేరిన వరద నీరు. బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. కడెం ప్రాజెక్టుకి పెరుగుతున్న వరద. 4 గేట్లు తెరిచి దిగువకు నీటి విడుదల. లోతట్టు ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక. యాదాద్రి జిల్లాలో ఉధృతంగా బిక్కేరు వాగు ప్రవాహం. కొలనుపాక బ్రిడ్జిపై ప్రవహిస్తోన్న నీరు. ఆలేరుతో నిలిచిపోయిన రాకపోకలు. ధర్మపురి దగ్గర గోదావరికి వరద ఉధృతి. నీట మునిగిన పుష్కర ఘాట్లు. సంతోషిమాత ఆలయంలోకి చేరిన వరద నీరు. సిరిసిల్ల జిల్లాలో ఎడతెరిపి లేని వానలు. మానేరు వాగులో చిక్కుకున్న వ్యక్తి సురక్షితంగా ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్ఎఫ్. తెలంగాణలో భారీ వర్షాలతో పలు రైళ్లు రద్దు. సికింద్రాబాద్, ఆదిలాబాద్ మార్గంలో ఎఫెక్ట్. ప్రయాణికుల్ని అప్రమత్తం చేసిన రైల్వే శాఖ. ఎన్టీఆర్ జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు. కట్టలేరు వాగుకి పోటెత్తిన వరద. 20 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. అల్లూరు జిల్లాలో భారీ వర్షాలు. లక్ష్మీపురంలో పొంగి పొర్లుతున్న వాగులు. వరద ప్రవాహంలో గిరిజనుల అవస్థలు. కాళేశ్వరం దగ్గర నిలకడగా గోదావరి వరద. మేడిగడ్డ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తివేత. ఇన్ఫ్లో, అవుట్ఫ్లో 2 లక్షల క్యూసెక్కులు. ఒడిశాలో భారీ వానకి సాలూరులోకి వరద. పొంగుతోన్న సువర్ణముఖి నది. 16 గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. హిమాచల్ ప్రదేశ్లో కురుస్తున్న భారీ వర్షాలు. బియాస్ నది ఉధృతికి కోతకు గురైన రోడ్డు. చండీగఢ్, మనాలి మార్గంలో రాకపోకలు బంద్. ప్రమాదకర స్థాయికి చేరిన యమునా నది. ఢిల్లీలో ఉధృతంగా వరద ప్రవాహం. ముంపు ప్రాంతాల ప్రజల్ని శిబిరాలకు తరలింపు. ఆకస్మిక వరదలతో తల్లడిల్లుతున్న జమ్మూ కాశ్మీర్. రికార్డు స్థాయి వర్షపాతం నమోదు. దోడాలో కొట్టుకుపోయిన వంతెనలు.